తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. కమిషనర్ మౌర్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మానవీయ విలువలను పెంపొందించడం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కోసం నిర్మితమైనదే భారత రాజ్యాంగమని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకందరికీ తెలుసు, జాతీయ పండుగలలో మనం స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. గణతంత్ర దినోత్సవం అంటే మనకు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. అంటే మన దేశాన్ని పరిపాలించే నాయకులను మన దేశ ప్రజలే ఎన్నుకునేటటువంటిదే గణతంత్రం అంటే, రిపబ్లిక్ అంటే. సో మన రాజ్యాంగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో విలువలతో కూడినటువంటి రాజ్యాంగం మన భారతదేశంది. మనందరికీ తెలుసు, స్వేచ్ఛ, సమానత్వం, అట్లాగే ఫ్రెటర్నిటీ, సౌభాతృత్వం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ దాంట్లో ఆ విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించారు. కానీ జనరల్గా మనం ప్రజలు ఏమనుకుంటాము, రాజ్యాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్ పరంగా అట్లాగే రాజకీయాలను శాసించే విధంగానే ఉంటుంది, రాజ్యాంగం అంటే దాని కొరకే రూపొందించారు. కానీ అది కాదు. యాక్చువల్లీ మానవీయ విలువల్ని కూడా దాంట్లో మన డే టు డే లైఫ్లో కూడా ఆ ప్రిన్సిపల్స్ ఎంతో సహకరిస్తాయి. అంటే సమానత్వం అంటే అందరూ సమానంగా ఉండాలి. ప్రతిరోజు మనం అదే కదా కోరుకునేది, అందరు కష్టపడేదే సమానత్వం. అలాగే లింగ వివక్షత లేకుండా ఉండాలి, అంటే జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటాం. సో మన డే టు డే లైఫ్లో కూడా ఆ ప్రిన్సిపల్స్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిగా ఉంటుంది. చివరిగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా నగరపాలిక కార్యాలయంలో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి 75 సంవత్సరాలకు ముందు నుంచి కూడా మనకు ఒక రాజ్యాంగాన్ని రచించి దేశభక్తులందరూ కూడా వాళ్ళ కృషి 76వ సంవత్సరంలోకి అడుగుడుతున్నాము. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. 76వ సంవత్సరం మనం ఈరోజు ప్రవేశిస్తున్నాము. ఒక బలమైన రాజ్యాంగంతో దేశం ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమైంది. వారితో పాటు చాలామంది దేశభక్తులు, పూలే గారు, మదర్ తెరెసా గారు ఎన్నో సంస్కరణలు కూడా తీసుకుని మనకు ఎలా ఉండాలి, మనం ఎలా అందరితో కలిసిమెలిసి తిరగాలనే ఒక ముఖ్య ఉద్దేశాలు, సందేశాలు కూడా వీరి ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. రిపబ్లిక్ డే ఇప్పుడే మేయర్ గారు చెప్పారు, 26 జనవరి 1915 మన కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ 26 జనవరి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రతి ఒక్కరము జాబ్లోకి వచ్చాక అప్హోల్డ్ చేస్తామని ప్రామిస్ చేస్తాము. సో ఆ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ గుర్తు చేసుకోవడం కోసము ఎవ్రీ ఇయర్ 26 జనవరి చేసుకుంటున్నాము. అండ్ ఈసారి టీం అంతా, మున్సిపల్ టీం చాలా వరకు కొత్తగా వచ్చారు. బీట్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సో అంతా టీం అంతా మారిపోయింది. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ న్యూ టీమ్. నేను ఐ టెల్ అప్ ఫ్రంట్, నాకు ప్రీవియస్ టీం కంటే ఈ టీమ్ చాలా బాగా, ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది 3 ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో: యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్. యూనిటీ అనేది నాట్ జస్ట్ మన పబ్లికే కాదు, మన స్టాఫ్లో కూడా యూనిటీ ఉండి ఒక టీమ్గా వర్క్ చేయాలి. ఫ్రమ్ కమిషనర్ టు కింద శానిటేషన్ వర్కర్ వరకు ఒక టీంలా పనిచేస్తేనే మనం ఏవైనా గోల్స్, ఇంక్లూడింగ్ ఇప్పుడు వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే మనం ఎఫర్ట్ పెడుతున్నామో దానికి కూడా మనము ఎక్సెల్ అవ్వడానికి ఉంటుంది.